హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఈ రోజు నేనైతే ఒక బుజ్జి చిచ్చర పిడుగుని తీసుకొచ్చానండి. బుజ్జి బొట్టబొమ్మ లాగా నా ముందైతే కూర్చుంది. సో తను మల్టీ టాలెంటెడ్ గర్ల్ అనమాట. మనం ఏది అడిగినా చెప్తుంది, ఏం అడిగినా చేస్తుంది, సాంగ్స్ పాడుతుంది, డాన్స్ చేస్తుంది, డైలాగ్స్ చెప్తుంది, ఏది కావాలంటే అది చెప్పేస్తుంది అనమాట. సో ఆలస్యం చేయకుండా తనతో మాట్లాడేద్దాము. తన చిట్టి చిట్టి మాటలు ఎలా ఉంటాయో మీరు కూడా చూడండి. హాయ్ ముకాంక్ష. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? ఐ యామ్ ఫైన్ అక్క. ఫైన్. ఓకే, నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు తెలుసా. నీ ఫ్రాక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. నా కోసం స్టార్టింగ్ లోనే ఒక పాట పాడతావా? పాడతా. డివోషనల్ సాంగ్స్ వచ్చా? వచ్చు. వినాయకుడిది వచ్చా? పాడతావా? మ్. ఓకే, పాడు. ఏకదంతం వినాయకం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవా సర్వకార్యేషు సర్వదా అగజానన పదమార్కం గజాననం అహర్నిశం అనేకదంతం వర్తాన ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం ఉపాస్మహే. ఓకే ఓకే ఓకే, చాలా బాగా పాడావు నువ్వు. ఎవరు నేర్పించారు? మమ్మీ నేర్పించింది. అన్ని మమ్మీ. ఇది సంగీతంలో సాంగ్. అవునా? నువ్వు సంగీతం క్లాస్ కూడా వెళ్తున్నావా? వెళ్తున్నా. ఓకే, సంగీతం క్లాస్ కి వెళ్తావు, స్కూల్ కి వెళ్తావు, మళ్ళీ ఇంట్లో అమ్మ దగ్గర నేర్చుకుంటావా? ఆ అవునా? మరి షూటింగ్స్ కి ఎప్పుడు వెళ్తున్నావు? షూటింగ్స్ కి మధ్య మధ్యలో వెళ్తా. మధ్య మధ్యలో వెళ్తావా? ఎప్పుడు మధ్య మధ్యలో వెళ్తావా? సండేస్ వెళ్తావా? మండే అయినా వెడ్నెస్డే అయినా ట్యూస్డే ఆర్ ఫ్రైడే. ఓకే, మరి స్కూల్లో టీచర్స్ నువ్వు రోజు రావట్లేదు స్కూల్ కి అన్నరా? ఏమంటారు? ఇక్కడికి వెళ్ళవని అడిగితే షూటింగ్ కి వెళ్ళని అడిగితే అవునా? మీ అంటారు. టీచర్స్ చూసారా నిన్ను మూవీస్ లో? చాలా మంది చూసారు. అవునా? ఏమంటారు మీ టీచర్స్? చాలా బాగుంది, చాలా బాగా చేసావు అని అంటారు. అవునా? మా క్లాస్ లో ఒక సెలబ్రిటీ ఉంది అని అంటారా? ఆ ఓకే, నీ ఫ్రెండ్స్ ఏమంటారు? నా ఫ్రెండ్స్ కూడా చూస్తారు. అవునా? నీకు నువ్వు ఇవన్నీ పాడుతున్నావు కదా, పాటలు పాడుతున్నావు, డాన్స్ చేస్తున్నావు, యాక్టింగ్ చేస్తున్నావు, ఇవి నీకే ఇష్టమా మమ్మీ నేర్చుకోమన్నారా? నాకు ఇష్టం. నీకే ఇష్టమా? సో ఎప్పటి నుంచి చేస్తున్నావు నువ్వు? నేను ఒక 3 years నుంచి. నీకు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? ఇప్పుడు 7. 7 years. 7 years కే ఇన్ని చేసేస్తున్నావు నువ్వు? 3 to 7. 3 to 7. 3 years నుండి చేస్తున్నావా? ఓకే. నాకు 3 years వచ్చాయి అప్పటి నుంచి. అప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్పించింది, దాంతో అన్ని వచ్చాయి. ఎవరు నేర్పించారు? మమ్మీయా? మమ్మీయే నేర్పించిందా? క్లాస్ కి తీసుకెళ్లారా? ఫస్ట్ క్లాస్ కి తీసుకెళ్ళింది. అక్కడ ఒక స్టెప్ చెప్తారు సార్, అది ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ రెండో రోజు వచ్చిన తర్వాత అక్కడ చేయాలి. మళ్ళీ ఇంకో స్టెప్ నేర్పిస్తారు, ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత చేయాలి. అంతే. నువ్వు చెప్తుంటేనే అలసట వచ్చేస్తుంది నాకు. ఎంత కష్టపడుతున్నావో నువ్వు. మరి రోజు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాకు ఓపిక లేదు, నేను వెళ్ళలేనని అనలేదా నువ్వు ఎప్పుడు? అన్నాను. నీకే ఇష్టమా చాలా? మరి స్కూల్ కి వెళ్ళడానికి? మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్ కి వెళ్తా. ట్యూషన్ కి వెళ్ళి ఇంటికి వచ్చి అన్నం తిని పడుకొని మళ్ళీ పొద్దున్నే స్కూల్ కి వేస్తా. పొద్దున్నే స్కూల్ కి వెళ్ళిపోతావా? స్కూల్ అయితే 7:50కి. టైం కి వెళ్ళకపోతే మళ్ళీ కొడతారు. అవునా? అన్ని టైమ్స్ కరెక్ట్ ఫాలో అవుతూ చేసుకుంటున్నావు వర్క్స్ అన్ని నువ్వు? ఓకే, మరి నీకు కష్టంగా లేదా? లేదు. లేదా? నీకు స్కూల్ కి వెళ్తే బాగుంటదా, షూటింగ్ కి వెళ్తే బాగుంటదా? రెండు వెళ్తే బాగుంటది. రెండు బాగున్నాయా? మరి స్కూల్లో ఆడుకోవడానికి టైం ఉంటుందా నీకు? నీకు ఏం గేమ్స్ ఎక్కువ ఇష్టం? నాకు రన్నింగ్ రేస్ ఇష్టం. అవునా? మరి ఎందుకంటే నేను పాత స్కూల్ చదివేటప్పుడు అందులో రన్నింగ్ రేస్ చేశాను. అందులో నాకు ప్రైజ్ వచ్చింది కాబట్టి రన్నింగ్ రేస్ ఇష్టం. అవునా? 2 ప్రైజ్ వచ్చాయి. ఒకటేమో ఫ్రాగ్ గేమ్. ఫ్రాగ్ ఇలా గెంతుతాయి కదా, ఆ గేమ్ లో నాకు ఫస్ట్ వచ్చింది. ఇంకా రన్నింగ్ రేస్ లో ఒకటి వచ్చింది, సెకండ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ వచ్చిందా? ఓకే, మరి షూటింగ్ కి వెళ్తావు కదా, షూటింగ్ లో బోల్డ్ అంతమంది అంకుల్స్ ఆంటీస్ పెద్ద పెద్ద వాళ్ళంతా ఉంటారు కదా, భయం ఏదా నీకు? భయం వేయదు. ఎందుకు? యాక్టింగ్ అంటే ఇష్టమనా? ఓకే, మరి యాక్టింగ్ ఎలా నేర్చుకున్నావు నువ్వు? మమ్మీయే నేర్పించారా అది కూడా? ఇప్పుడే చెప్పాను కదా. ఏం చెప్పావు? మమ్మీ నేర్పించిందని.
ఓకే. సారీ నాన్న మర్చిపోయాను నేను. నువ్వు క్యూట్‌గా ఉన్నావు కదా! నిన్ను చూస్తూ నువ్వేం చెప్తున్నావో వినలేకపోతున్నాను నేను. అంత క్యూట్‌గా ఉన్నావు నువ్వు తెలుసా? సరే ఒక పాట పాడతావా? పాడు. మూవీ సాంగ్ పాడతా. పాడతావా? ఓకే పాడు. శీతాకాలం మనసు నీ మనసును చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాట అడిగిందే, నీకు నువ్వే గుండెలోని అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. లలలే లలలలలల లలలలలలలలలల లలలలలలలల లలలలలలలలల లెలెలెలెలెలెలె లెలెలెలెలెలెలో లెలెలెలెలెలో లెలెలో లెలెలో. ఏ వైపు పోనీవు నన్ను కాస్తైనా, ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా, ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా, వందేసి మార్కులు వేస్తున్నా, గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నేను మొయ్యాలంటున్నా, ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నేను రాయాలంటున్నా. మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చమ్మే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. అచ్చమ్మే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. అయిపోయింది. సూపర్. ఎంత బాగా పాడావో తెలుసా, విత్ ఎక్స్ప్రెషన్స్ విత్ మ్యూజిక్. ఇవన్నీ ఎలా గుర్తున్నాయి నీకు? మా మమ్మీ చెప్పింది కదా. మమ్మీ చెప్పింది. నీకు మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంది. భలే నేర్చుకున్నావే. ఎన్ని రోజులు నేర్చుకున్నావు సాంగ్ నువ్వు? ఒక్కరోజే. ఒక్క రోజులోనే నేర్చేసుకున్నావా? నీకు మూవీ సాంగ్స్ ఇష్టమా, డివోషనల్ సాంగ్స్ ఇష్టమా, లేదా ఏ సాంగ్స్ ఎక్కువ ఇష్టం? మూవీ సాంగ్స్, డివోషన్ సాంగ్స్ అన్ని ఇష్టమేనా? అన్నిట్లో నీ హ్యాండ్ అయితే ఉండాలన్నమాట, అంతేనా? ఓకే. మరి స్కూల్లో క్లాస్ ఫస్టా? ఫస్టా నువ్వే? ఓ వావ్. అయితే నేను చెప్పినట్లు అన్నిట్లో నువ్వే ఫస్ట్ అన్నమాట. ఓకే. ఇంకేంటి మరి, ఏ మూవీస్ లో యాక్ట్ చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? నేను ఒక 2 మూవీస్ కొత్తగా వచ్చాయి, దాంట్లో చేస్తున్నా. అది ఇంకా డేట్స్ చెప్తానన్నారు. ఓకే. ఇంకా స్టార్ట్ అవ్వలే. ఓకే. ఎవరి మూవీస్ లో చేస్తున్నావు? లక్కీ భాస్కర్, డీజే టిల్లు 2, 18 పేజెస్, ఆదికేశవ. ఓకే. నీకు అక్కడ ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తావా? అందరు స్టార్స్ ఉంటారు కదా నీ చుట్టూ. చాలా నిన్ను ముద్దు చేస్తారా బాగా? చాక్లెట్స్ ఇస్తారా నీకు? ఎందుకు? ఎందుకంటే నేను బాగా చేస్తే అప్పుడు ఇస్తారు. అవునా? నువ్వు బాగానే చేస్తావు కదా ఆబ్వియస్లీ. చాక్లెట్స్ తింటావా? తీసుకురానా నీకు? వద్దా? ఎందుకు? పనిపించింది. పళ్ళు పుచ్చిపోతాయని తినవా? అమ్మా గుడ్ గర్ల్. గుడ్ హ్యాబిట్స్ కూడా బాగున్నాయి అనమాట మోకాంక్షకి. నీ నేమ్ మీనింగ్ తెలుసా నీకు? ఏంటో చెప్పు. 3 ఉన్నాయి, 3 నేమ్స్. అవునా? అమ్ము, మోక్ష, మోకాంక్ష. ఓకే. 3 నేమ్స్ ఉన్నాయి. నేమ్ మీనింగ్ తెలీదా మరి? మోకాంక్ష అంటే మోకాంక్ష. మోకాంక్ష అంటే మోకాంక్ష. నేను ఒక ఛానల్ కి వెళ్ళాను ఇలాగ ఇంటర్వ్యూ చేసుకోవడానికి. అక్కడ ఈ మేడం కూడా అడిగింది మీనింగ్, మోకాంక్ష మీనింగ్ అంటే. నేను ఇలా ఆలోచించాను, ఆలోచిస్తే మోకాంక్ష అంటే మోకాంక్ష అని చెప్పారు. అవునా? ఓకే. నువ్వు రోజు అమ్మతో కూడా ఇలానే మాట్లాడుతూ ఉంటావా? విసిగిస్తావా? మంచిగా చెప్పిన మాట వింటావా? విసిగిస్తావా? కొట్టిద్దా మరి అమ్మ నిన్ను? బాగానే పడతాయా? ఎన్నిసార్లు పడతాయి రోజుకి? ఎప్పుడు పడతాయి? స్కూల్ కి వెళ్ళడానికి కొట్టించుకుంటావా? గుడ్ గర్ల్ గా వెళ్ళిపోతావా స్కూల్ కి? నేను పొద్దున్న దేవుడి బొట్టు పెట్టమంటే పెట్టలేదని కొట్టింది. అవునా? తిట్టింది, అందుకే కొట్టలేదా? మమ్మీ గుడ్, అందుకే నేను కొట్టదు. మరి ఫుడ్ సరిగా తింటావా నువ్వు? ఏడిపించకుండా. ఏం తింటావు? నీకు ఏమి ఇష్టం బాగా? నాకు ఇష్టమైన ఫుడ్ అంటే చికెన్, పప్పు, వంకాయ. అంటే ఫస్ట్ లిస్ట్ చికెన్. ఎవ్రీ సండే చికెనా?
వీక్లీ ఎన్నిసార్లు తింటావు? సండే కాకపోతే ఎప్పుడైనా వండుతారు. నీ ఇష్టం. ట్యూస్డే అయినా, ఫ్రైడే అయినా, సాటర్డే గుడ్డు. సాటర్డే గుడ్డా? ఓకే. నువ్వు ఇప్పుడు చాలా మూవీస్ చేసావు కదా, ఎన్ని చెప్పు, మళ్ళీ చెప్పు. వంటలక్క, దేవతలారు దీవించండి, ముక్కు పుడక, మేఘ సందేశం, సీతారాముడి కట్నం, సుందరి, అర్ధాంగి, రంగుల రత్నం. ఓకే. నీకు ఇన్ని సీరియల్స్ చేస్తూ అసలు టైం ఎలా సరిపోతుంది? డైలీ 24 hours సరిపోతున్నాయి నీకు? నిద్ర ఎప్పుడు పోతున్నావు నువ్వు అసలు? రాత్రి బజ్జుంటావా? పడుకొని లెగిస్తే 5కే లెగుస్తాను మళ్ళీ. అవునా? స్కూల్ కి వెళ్ళేటప్పుడు 6కి లెగుస్తా. అదేంటి స్కూల్ కి వెళ్ళాలంటే లేట్ గా లేస్తావా? 6కి లేస్తా. మరి నార్మల్ అప్పుడు 5కే అన్నావు కదా. నార్మల్ అప్పుడు 5కి ఆర్ 4కి. ఓకే. ఇప్పుడు కూడా డాన్స్ క్లాస్ కి వెళ్తున్నావా మరి? వెళ్తున్నా. సంగీతం క్లాస్ కి కూడా వెళ్తున్నావా? సంగీతం మానిపించేసాను. అవునా? టైం స్కెడ్యూల్ సరిపోవట్లేదా నీకు? ఓకే. నువ్వు డీజే తిల్లు 2 మూవీ చేసావు కదా, ఒక డైలాగ్ చెప్తావా నా కోసం? అందులో డైలాగ్స్ డాన్స్ కదా నువ్వు. ఓకే. అయితే నీకు ఫేవరెట్ హీరో ఎవరు? నాకు ఫేవరెట్ హీరో రవితేజ అన్న, శ్రీలీల అక్క. అవునా? ఓకే. అక్క సేమ్ నువ్వు శ్రీలీల అక్క లెక్కే అన్నా. ఇంక నేను భూమి మీద ఆగని గాల్లో తేలిపోతాను. థ్యాంక్ యూ. సరే, నీకు వచ్చిన డైలాగ్ చెప్పు. Violence, violence, violence. I don't like it. I am white, but violence likes me. I can't avoid. నీకు చాలా డైలాగ్స్ చెప్తారు కదా, ఆ డైలాగ్స్ అన్ని నువ్వు గుర్తుపెట్టేసుకొని చెప్పేస్తావా? అవి అన్ని ఎవరు నేర్పిస్తారు నీకు? నేర్పించేది మమ్మీ. మమ్మీయే నేర్పిస్తుందా? వాళ్ళు నీకు ముందే డైలాగ్స్ ఇస్తే మమ్మీ ఇంట్లో నేర్పించేసి తీసుకెళ్తారా? ఓకే. ఇంట్లో ఆడుకుంటావా? మరి నీకు టైం ఉంటుందా ఆడుకోవడానికి? టైమే లేదా? అవునా? మమ్మీని ఆడిస్తున్నావు బాగా? ఆడించట్లేదా? మరి మమ్మీకి టైం ఎలా సరిపోతుంది? నీకు అన్ని నేర్పించాలి, నిన్ను స్కూల్ కి పంపించాలి. హెల్ప్ చేస్తావు నువ్వు మమ్మీకి? హెల్ప్ చేయవా? త్వరగా చేసేసి నిన్ను కూడా రెడీ చేసేసి తీసుకొస్తారా? ఇప్పుడు మమ్మీయే రెడీ చేశారా నిన్ను? ఓకే. 7 hours పట్టింది. ఇప్పుడు 7 hours పట్టిందా రెడీ అవడానికి? ఏం చేసావు 7 hours? 2 అయిపోయింది మళ్ళీ రెడీ చేయడం. అవునా? ఎన్నింటికి స్టార్ట్ చేసావు రెడీ అవడం? తిన్న తర్వాత స్టార్ట్ చేశాను. తర్వాత స్టార్ట్ చేసావా? 7కి అయ్యింది. అవునా? 7కి అయిందా? 2 అయిపోయింది అప్పటికి. అంతసేపు రెడీ చేసేసింది మమ్మీ నిన్ను. ఈసారి ఫాస్ట్ గా రెడీ చెయ్యి, నేను కూర్చోలేకపోతున్నాను ఇంత టైం అని చెప్పు మమ్మీకి. కూర్చోగలవా? అసలు అమ్మో. మోకాంక్ష, నువ్వు చాలా సీరియల్స్ చేస్తున్నావు, మూవీస్ లో చేస్తున్నావు కదా, నువ్వు ఇప్పుడు సాంగ్స్ పాడేటప్పుడు కూడా బోల్డ్ అండ్ ఎక్స్ప్రెస్. పల్సర్ బైక్ సాంగ్ పాడతావా? సరే పాడు. సింపుల్ చుట్టుదాన్ని, సెవెలిరికన చుట్టుదాన్ని, చేతలెక్కి మెట్టుదాన్ని, ఉంగరాలు మెట్టుదాన్ని, నేనటంటే తంటాడదాన్ని కాదు బాబా, పల్సర్ బైక్ మీద రారు బాబా, నేనటంటే తంటాడదాన్ని కాదు బాబా, పల్సర్ బైక్ మీద రారు బాబా, సింపుల్ చుట్టుదాన్ని, సెవెలిరికన చుట్టుదాన్ని, చేతలెక్కి మెట్టుదాన్ని, ఉంగరాలు మెట్టుదాన్ని, నేనటంటే తంటాడదాన్ని కాదు బాబా, పల్సర్ బైక్ మీద రారు బాబా, నేనటంటే తంటాడదాన్ని కాదు బాబా, పల్సర్ బైక్ మీద రారు బాబా. లేదు టైములో కన్ను కొట్టి పిలిచినాడు, నేను రాను పో కళ్ళు ఎర్ర చేసినాడు రో, నేనంటే తంటాడదాన్ని కాదు బాబా, విలువగాడు నేను రాను బాబా, నేనంటే తంటాడదాన్ని కాదు బాబా, పిల్వగాడు నేను రాను బావా, పంచమామిడి తోటకాయ కళ్ళతోటి సైకది మల్లు పుల్లు చూపించి చెయ్య పెట్టి లాగినాడు రో, నేనటంటే తంటాడదాన్ని కాదు బావో, నీలంటోడికి సర్దివ్వను బావా, నేనటంటే తంటాడదాన్ని కాదు బావో, పిల్లబాగాడు నేను రాను బావా, నేనటంటే తంటాడదాన్ని కాదు బావో, పల్సర్ బైక్ మీద రాను బాబా, నేనటంటే తంటాడదాన్ని కాదు బావో, పల్సర్ బైక్ మీద రాను బాబా. ఓకే. అటు మాస్, అటు క్లాస్, ఇటు డివోషనల్, అసలు ఏది వదిలిపెట్టే పని లేదనమాట. మీనింగ్ తెలుసా నీకు ఈ సాంగ్ కి? తెలుసా? ఓకే. ఓకే. సాంగ్ ఏ సినిమాలో తెలుసా నీకు? ఓకే. నువ్వు సీరియల్స్ లో, మూవీస్ లో అన్నిట్లో యాక్ట్ చేస్తావు కదా, నిన్ను ఏడవమన్నప్పుడు, నవ్వమన్నప్పుడు, కోపంగా ఉండాలన్నప్పుడు ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి కదా, వెంటనే సీరియల్ లో నాకు డైలాగ్ ఉంది. అవునా? చెప్పు. అంకుల్
ఆంటీ ఏంటి ఇలా కింద పడిపోయింది? అంకుల్ టెన్షన్ పడుతుంటారు, నేను చింటూ చింటూ అనుకొని వెళ్ళిపోతాను బయట. నువ్వు నవరసాలు చేస్తావు కదా, ఆ. నాకు ఆ ఎక్స్ప్రెషన్స్ చేసి చూపిస్తావా? సీరియస్ గా చెప్పు. ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేం పశువు దొడ్డ అడ్డా, బాగమట్టి అడ్డా, లెక్కలు లేరాలే, ఒక్కడిని పోనివ్వను. ఓకే, కరుణలో చెప్పినాను. అమ్మ కొండ దేవత, నువ్వెవ్వరికి ఏ కష్టం రానివ్వమంటగా మా అమ్మ చెప్పింది. కానీ ఇప్పుడు మా అమ్మకి పానం బాలేదు తల్లి, కాపాడవా అమ్మ కొండ దేవత, కాపాడు తల్లి. నిజంగానే అడుగుతుందేమో అమ్మవారిని అన్నట్టు చెప్పింది రౌద్రం. వీరశంకర్ రెడ్డి, మొక్కేకనది పీకేస్తే నీ పేక కోస్తా. హాస్యం. వీరశంకర్ రెడ్డి, మొక్కేకనది పీకేస్తే నీ పేక కోస్తా. ఓకే, బీభత్సం. వీరశంకర్ రెడ్డి, మొక్కేకనది పీకేస్తే నీ పేక కోస్తా. భయం. వీరశంకర్ రెడ్డి, మొక్కెక్కనది పీకేస్తే నీ పేక కోస్తా. అద్భుతం. వీరశంకర్ రెడ్డి, మొక్కేకనది పీకేస్తే నీ పేక కోస్తా. అన్ని ఎక్స్ప్రెషన్స్. మొత్తం ఒక క్లాస్ లో ఎన్ని రోజులు వెళ్ళావు నువ్వు నవరసాల క్లాస్ కి? వెళ్ళడానికి సండే మండే 2 days వెళ్తా. మోకాంక్ష, నీకు మమ్మీ అంటే భయమా? మమ్మీ ఏ అని అంటారు కదా నిన్ను, భయపడవా? ఏ లైట్ నువ్వు అలా అంటావులే అనుకుంటావా? అవునా? మరి టీచర్స్ అంటే భయమా స్కూల్లో? టీచర్స్ కొట్టరు. టీచర్స్ కొట్టరు కాబట్టి భయం లేదా? రెస్పెక్ట్ ఇస్తావా? నీ ఫ్రెండ్స్ తో ఆడుకుంటావా స్కూల్లో? అమ్మ స్కూల్లో అయితే టైం ఉండదు ఆడుకోవడానికి. ఇంకెప్పుడు ఆడుకుంటావు నువ్వు? స్కూల్లో టైం ఉండదు, ఇంట్లోనేమో అన్ని నేర్చుకోవాలి, షూటింగ్స్ కి వెళ్తే అక్కడ వర్క్స్ అన్ని చేయాలి. ట్యూషన్ కి వెళ్తాను కదా, ట్యూషన్ కి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రమ్మంటది, నేను వెళ్ళవా? ఎందుకు? ఆడుకోవడానికి రమ్మంటది. వెళ్ళవా? వాళ్ళు వస్తారా నీ దగ్గరికి? నీ స్కూల్లో నీ ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా, వాళ్ళు నీ మూవీస్ చూసారా? ఏమన్నారు చూసి? చాలా బాగుంది, బాగా చేస్తామని. ఓకే, మేము కూడా చేస్తాం, మమ్మల్ని కూడా తీసుకెళ్ళని అడగలేదా? అడిగారు, వద్దా అక్కడ ఏమైనా అంటారు ఎవరైనా చూస్తే అని అన్నా. ఓకే, ఎందుకు తీసుకొచ్చావని నిన్ను అంటారు అనా? ఓకే, నా కోసం ఒక మంచి పాట పాడతావా? మయమా అరే లోకమే మయమా, వేరయ్యూసే ఆడే తిల్లి ఆశల్లో, వేరయ్యే జాషాలేని ఆ గుండెల్లో, ఇక ఇది ఒకే ప్రయాణంగా తరిమి ఒకే ప్రపంచంగా, మనిద్దరి ఊపిరి ఒకటైతే మెల్లగా మెల్లగా, ఓ రెండు ప్రేమ మేఘారిలా దూకాయి వానలాగా, ఆ వాను ఏ వైపు పో తెలిసేది కాలమేగా, ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా, ఆ వాడు ఏ వైపుతో తేల్చేది కాలమేగా, తోచిందే ఈ జంట కలలకే నిజముగా, సాగిందే దారంతా చెలిమికే రుజువులా, కంటి రెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా, సందామామ సిరి వెన్నెలలాగా వందేలైన విడిపోగా, ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా, ఆ వాను ఏ వైపు పో తెలిసేది కాలమేగా.
సూపర్. నీకు అమ్మ అంటే చాలా ఇష్టం కదా! ఉమ్. సో అమ్మ కోసం ఒక పాట పాడతావా? అమ్మ కోసమా? ఆ. పాడు. అమ్మా అమ్మా నీ పసివానమ్మ, నువ్వే లేక పసివానానమ్మ, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీళ్ళవుతుంది ఎదలో గాయం, అయ్యో వెళ్ళిపోయావే నన్ను దలేసి ఎత్తిపోయావే. నైస్. నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టం? నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అంటే తెలుగు. తెలుగా? తెలుగు చదవడం వచ్చా నీకు? మరి హిందీ ఒక్కటి చదవడం రాదు. హిందీ రాదా? ఉమ్. ఓకే. తెలుగులో అన్నీ వచ్చా నీకు? ఐ ఈ ఊ మొత్తం వచ్చా? ఆ. ఓకే. మరి మ్యాథ్స్? మ్యాథ్స్ ఇష్టం. మ్యాథ్స్ కూడా ఇష్టమేనా? మర్చిపోయావా మరి మ్యాథ్స్ అని ఇష్టం అని చెప్పాను. మ్యాథ్స్ వద్దు, మ్యాథ్స్ వద్దు. వద్దా? యాక్ట్రెస్ అవ్వాలి నువ్వు, కానీ స్కూల్లో కూడా అన్ని నేర్చుకో, ఓకేనా? నువ్వు గుడ్ గర్ల్ కదా, వెరీ బ్రిలియంట్ గర్ల్ మోకాంక్ష. అవునక్క. ఓకే మోకాంక్ష, నువ్వు టీవీ చూస్తావా? న్యూస్ కూడా చూస్తావా? వద్దు. న్యూస్ చూడవా? ఆంధ్ర సీఎం ఎవరు చెప్పు? జగన్మోహన్ రెడ్డి. మరి మోడీ గారు ఎవరు? పిఎం. పిఎంఏ నరేంద్ర మోదీ గారు. ఓకే. తెలంగాణ సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. ఓకే. అన్నిట్లో అప్డేటెడ్ గా ఉన్నాను. నీకు మన స్టేట్స్, ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని తెలుసా? తెలుసక్క. చెప్పు. మన భారతదేశంలో రాజధానులు ఆంధ్రప్రదేశ్, అమరావతి, తెలంగాణ, హైదరాబాద్, తమిళనాడు, చెన్నై, కేరళ, తిరువనంతపురం, గోవా, పనాజీ, కర్ణాటక, బెంగళూరు, మహారాష్ట్ర, ముంబై, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, ఒడిస్సా, భువనేశ్వర్, పశ్చిమ బెంగాల్, కోల్కతా, జార్ఖండ్, రాంచీ, మధ్యప్రదేశ్, భోపాల్, గుజరాత్, గాంధీనగర్, రాజస్థాన్, జైపూర్, హర్యానా, చండీగఢ్, పంజాబ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, జమ్మూ శ్రీనగర్, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, ఉత్తరాఖండ్, డెగ్రూడు, ఉత్తరప్రదేశ్, లక్నో, బీహార్, పాట్నా, సిక్కిం, గంగ్టక్, అస్సాం, దిస్పూర్, అరుణాచల్ ప్రదేశ్, ఇటానగర్, నాగాలాండ్, కోహిమా, మణిపూర్, ఇంఫాల్, మిజోరాం, ఐజ్వాల్, త్రిపుర, అగర్తల, మేఘాలయ, శిలాంగి. దేవుడా, నాకే తెలియదు తెలుసా? ఇప్పుడు అడిగితే నేను చెప్పలేను నీకు. భలే చెప్పావు మోకాంక్ష. మోక్ష, నువ్వు నాకు ఇప్పుడు డివోషనల్ ది ఒక శ్లోకం చెప్పావు కదా, సాంగ్స్ కూడా పాడావు, అన్ని చాలా బాగా చెప్పావు. నాకు ఇంకో డివోషనల్ ది చెప్తావా? హనుమాన్ చాలీసా చెప్తావా? చెప్తా. చెప్పు. శ్రీ గురు చరణ సరో జరజ నిజ మన ముకున సుధారి రఘు విమలయ చ జోగాలయ ఫలచారి బుద్ధిహీన తను జానకై సునిరావు పవన కుమార బల బుద్ధి విద్యా దేహి హరహు కలేశ వికాగర జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కీర్తి గులోక ఉదావ రామ తోత్ర అదులిత బలతామ అంజని పుత్ర పవన సుత నామ మహావీర విగ్రహ బజరంగి కుమతి కువార సుమతి కే శంగి కాంచన వరన రాజ శివేశ కానల కుంచిత కేశ. అంటే అన్ని మ్యూజిక్ తో సహా నేర్చేసుకోవాలన్నమాట, అంతేనా? ఇది కూడా మరి మమ్మీ చెప్పారా? ఇది కూడా నువ్వే నేర్చుకున్నావా? మమ్మీయేనా? పొద్దున్నే లేచి డివోషనల్ సాంగ్స్ అన్ని నేర్చుకుంటా? కాదు, పొద్దున్నే లేచి చేతులు చుట్టుకుంటా. చేతులు చూసుకుంటావా? ఒక శ్లోకం ఉంది, చెప్పు. చేతులు కరగ్రే వసితే లక్ష్మి కర మధ్య సరస్వతి కరగులే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం. కరదర్శనం, ప్రభాదక్షణం, ప్రభాతే కరదర్శనం చెప్పిన తర్వాత నమస్కారం చేసుకోవాలి, కింద దండం పెట్టుకుంటా. అవునా? ఓకే. ఇంకో స్తోత్రం కూడా ఉంది కింద దండం పెట్టుకుని. చెప్పు అది కూడా. గురువే సర్వలోకానం విసాజే భవరోహీనం విద్యానం దక్షిణామూర్తాయే నమః నిదాయే సర్వా.
ఓకే. నువ్వు ఇప్పుడు శ్లోకం చెప్పావు కదా! కరాగ్రే వసతే లక్ష్మి అని చెప్పి. మీనింగ్ తెలుసా నీకు? ఏంటది చెప్పు? ఎందుకంటే ఈ మధ్యలో ఇట్లా పెడితే ఇక్కడ 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 లక్ష్మీదేవి, ఇక్కడ గౌరీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఉంటారు. ఓకే. పొద్దున్నే నువ్వు లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని, గౌరీదేవిని చూసి దండం పెట్టుకుంటున్నావు అనమాట. గుడ్ గర్ల్ నాన్న. మీనింగ్ తో సహా తెలుసుకున్నావు నువ్వు. వెరీ నైస్. ఇంకా ఏం చెప్తావు నాకు? ఏదైనా డైలాగ్ చెప్తావా? వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి, నిలబడతాయి సామ్రాజ్యాలు సాగిల పడతాయి. వాడి పొగరు ఎగరే జెండా, వాడి ధైర్యం చీకటి నుంచి చెమండు తెండ, వాడి బూతల్లి సనుబాలు తగిన మన్య ముద్దు బిడ్డ, నా తమ్ముడు గోండ్రు బెబ్బిలి కొమరం భీమ్. వావ్. నాకు ఇన్స్టా కూడా ఉంది. ఇన్స్టా కూడా ఉందా? ఇన్స్టా నువ్వే ఆపరేట్ చేస్తావా, మమ్మీ ఆపరేట్ చేస్తారా? మమ్మీయేనా? ఫోన్లే, అదన్నా వదిలిపెట్టావు మమ్మీకి. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నీకు? ఒక 2000. 2000. ఇంకా తొందరలోనే 2 lakhs అవుతారులే. నీ డైలాగ్స్ అన్ని రీల్స్ చేస్తావా నువ్వు? రీల్స్ చేసి పెడతావా ఇన్స్టాలో? ఓకే. నీకు ఎలా టైం సరిపోతుందో నాకైతే అర్థం కావట్లేదు ఇన్ని డైలాగ్స్ నేర్చుకోవడానికి. నేను ఒక పాట పాడతా. రాజమండ్రి రాగమంజరి మా అమ్మ పేరు తల్వరోరు లేరు మేస్త్రి, కళాకారులు బేలు బేమరి మే గజ్జె గడితే నిద్ర పొమ్మ నిన్ను రాతిది, కు కుక్కు 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 తేనెగా నడుములోని తూపారెడ్డి, తూపాకి పెంచినవే తింగరు చిట్టి, మగ జాతి నెట్ట మడత పెట్టి ఆ చిన్న మడత పెట్టి ఆ చిన్న మడత పెట్టి మడత పెట్టి మప్పప మప్పప మడత పెట్టి పెట్టి మప్పప మప్పప మడత పెట్టి కు కుక్కు కుక్కు కుక్కు. దానికేమో మరి దానికేమో మేఘలిస్తేవి, బట్ నాకేమో సందభయం నోకలిస్తేవి. మేఘలేమో మందలుగా పెరిగిప, నాకిచ్చిన నౌకలేమో కేలికలేసి రూప. ఏమరి సర్రాజు కోమలి మా గ్లాసు వామనితో ఎప్పుడింత గిరిగిని, ఏమరి సర్రాజు కోమలి మా గ్లాసు వామనితో ఎప్పుడింత గిరిగిరి, కు కుక్కు 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 కుక్కు. వావ్, నైస్. నువ్వు రీసెంట్ గా పుష్ప మూవీ చూసావా నువ్వు? పుష్ప మూవీ డైలాగ్ చెప్తావా? పుష్ప 2లో డైలాగ్ ఉంది కదా, రిలీజ్ అయింది కదా, చెప్పు. అడవిలో జంతువులో ఒక అడుగు వెనక్కి వేసిందంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి ఒక అడుగు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం. తగ్గేదేలే. ఓకే. ఏ మూవీ నుంచి ఇష్టం నీకు బాగా? ధమాకా మూవీ ఇష్టమా? ధమాకా మూవీ, రాజమండ్రి రాగమంజరి. ఓకే. నువ్వు చాలా డైలాగ్స్ చెప్తావు కదా, నవరసాల్లో చెప్తావు కదా, నీకు అందులో ఏది ఎక్కువ ఇష్టం? హాస్యం ఇష్టమా, రౌద్రం ఇష్టమా, లేదంటే భయానకం ఇష్టమా? ఏది ఎక్కువ ఇష్టం? రౌద్రమే ఇష్టమా? ఇప్పుడు నువ్వు క్యారెక్టర్స్ చాలా చేస్తున్నావు కదా చాలా సీరియల్స్ లో, అందులో ఎక్కువ ఏమున్నాయి? ఉన్నవి నాకు ఇష్టం లేనివే. అన్నికి ఇష్టం లేనివి ఉన్నాయా? ఈసారి ఇష్టం వచ్చింది చూసి తెచ్చుకుందాం మనం మంచి క్యారెక్టర్, ఓకేనా? మరి వాళ్ళు నీకు చాక్లెట్స్ ఇస్తారా? అప్పుడు కూడా వద్దని చెప్తావా నువ్వు? నాకు పళ్ళు పుచ్చిపోతాయి, నేను గుడ్ గర్ల్, నేను తినను అంటావా? తీసుకొని తినేస్తావా? నేను తెప్పిస్తానంటే ఎందుకు వద్దన్నావు? మా ఇంటికి వస్తావా? నీకు రోజు చాక్లెట్లు తీసుకొస్తాను. వద్దా? మమ్మీ దగ్గరే ఉండాలా? మమ్మీ దగ్గర లేకపోతే బెంగ పెట్టుకుంటావా? బెంగ పెట్టుకోవా? ఓకే. నీకు స్కూల్ కి హాలిడేస్ వస్తాయి కదా, ఎక్కడికి వెళ్తావు అప్పుడు? నేను అమ్మమ్మ ఇంటికి. అమ్మమ్మ బాగా గారాబం చేస్తుందా? అమ్మ బాగా గారాబం చేస్తుందా నిన్ను? అమ్మేనా? అమ్మమ్మ కాదా? అమ్మ తినకపోతే అమ్మమ్మ అన్నం పెడుతుంది, పెట్టిన తర్వాత వద్దని ప్లేట్ ఇచ్చేస్తుంది. ఓకే. వంటలక్క అంటే వరలక్ష్మి. ఓకే. నీ పేరేంటి అందులో? శౌర్యనా? కార్తీక దీపం సీరియల్ చూసావా నువ్వు? అందులో పాప పేరు కూడా శౌర్య అని తెలుసా? పాప పేరు కూడా శౌర్య అని, మళ్ళీ ఇంకో పాపని పెట్టారు. మళ్ళీ ఇంకో పాపని పెట్టారా? ఆ పాప పేరు చరిత్ర. ఓకే. మామూలు పేరు, నార్మల్ నేమ్ బయట.
స్క్రీన్ నేమ్ శౌర్య, అంతేనా? ఓకే. నువ్వు చాలా డ్రెస్సెస్ కొనుక్కుంటావు కదా, నువ్వే సెలెక్ట్ చేసుకుంటావా, మమ్మీ సెలెక్ట్ చేస్తారా? మమ్మీయే సెలెక్ట్ చేసిద్దా? గొడవ చేయవా నాకు ఇదే కావాలి అని చెప్పి? నీ జ్యువెలరీ ఎవరు సెలెక్ట్ చేస్తారు? నీ వాచ్ ఎవరు సెలెక్ట్ చేశారు? మమ్మీయే సెలెక్ట్ చేసిందా? కాదు నాకు ఇదే కావాలి, నాకు ఈ బొమ్మ కావాలి అని అల్లరి చేయవా నువ్వు? నిజమేనా? నేను మమ్మీని అడుగుతాను మళ్ళీ తర్వాత. నాకు బొమ్మలు అంటే పిచ్చి, అందుకే బొమ్మల కోసం గొడవ పడతా. డ్రెస్సెస్ కాడును. డ్రెస్సెస్ కి అడగవా? మమ్మీయే సెలెక్షన్. మమ్మీ సెలెక్షన్ చాలా బాగుంది. ఈ డ్రెస్ చాలా క్యూట్ గా ఉంది కదా. బ్లూ కలర్ కూడా తీసింది ఇలాంటిది. అవునా? ఓకే. నీకు బ్లూ నచ్చిందా, పింక్ నచ్చిందా? బ్లూ నచ్చింది. మరి పింక్ ఎందుకు వేసుకున్నావు? మమ్మీకి పింక్ పింక్ అమ్మే నచ్చిందా? ఓకే. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా క్యూట్ గా ఉంటావు నాన్న. అవును కదా? మోకాంక్ష ఈజ్ వెరీ క్యూట్ గర్ల్, ప్రెటీ గర్ల్. నీ సీరియల్ ప్రెసెంట్ రన్ అయ్యే సీరియల్లోది ఒక నీకు బాగా ఇష్టమైన డైలాగ్ చెప్పు. సీరియల్స్ లో డైలాగ్స్ ఏం లేవు. అవునా? ఒక మూవీలో చెప్తా. సరే, నీకు నచ్చింది నీ డైలాగ్ ఏదైనా పర్లేదు. మూవీలో చెప్తా. చెప్పు. అంకుల్ అది కాదు అంకుల్, అక్కడ మా డాడీతో మాట్లాడుతూ మా డాడీ మీకు థ్యాంక్స్ చెప్పమన్నారు, నన్ను కాపాడారు కదా. అంతేనా? ఓకే. పుష్ప డైలాగ్ చెప్తావా నాకు? చెప్పు. పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ నీ అవ్వ తగ్గదలే. ఓకే. కాలు మీద కాలు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటది కదా, ఈ కాలు నాదే, ఈ కాలు నాదే అని. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నా కాలు వేసుకొని కూర్చున్నా, నీ ఓనర్ మీద వేసినా ఏంది? అమ్మతో కూడా ఇలాంటి డైలాగ్ చెప్తా ఉంటావా? చెప్పవా? అమ్మ దగ్గర గుడ్ గర్ల్, అమ్మే చెప్తే అది వింటదా మోకాంక్ష? మమ్మీ చాక్లెట్స్ తినిపిస్తారా నీకు? ఐస్ క్రీమ్స్ తింటావా? ఐస్ క్రీమ్ తింటా. మరి చాక్లెట్ తిన్నా. ఐస్ క్రీమ్ తింటా, చాక్లెట్ తిన్నా. ఇది ఐస్ క్రీమ్, ఇది చాక్లెట్. ఐస్ క్రీమ్. ఓ, 2 ఆప్షన్స్ ఇస్తే ఐస్ క్రీమ్ కావాలంటావా నువ్వు? ఓకే, తిందాం మనం ఐస్ క్రీమ్. ఓకేనా? జ్యూస్ తాగుతావా? జ్యూస్, మ్యాంగో జ్యూస్ తాగుతా. ఓకే. మ్యాంగో జ్యూస్ ఇష్టమా నీకు? ఏం ఫ్రూట్స్ ఇష్టం నీకు? మ్యాంగోనే ఇష్టమా? మ్యాంగో, వాటర్ మెలన్, ఆరెంజ్, బనానా, డ్రాగన్, పైనాపిల్. కాదు, పైన కనిపిస్తున్నాయి నీకు అన్ని. పైన కనిపిస్తుంది కాబట్టి పైనాపిల్ అన్న. పైన కనిపిస్తుంది కాబట్టి పైనాపిల్ అన్న. ఓకే. కాదు, పైకి చూడగానే నీకు అన్ని గుర్తొచ్చేస్తున్నాయి అనమాట. అయితే కళ్ళకి కనిపించేస్తున్నాయి పైన, ఎందుకంటే పైన దేవుడు ఉన్నారు కదా. పైన దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. అబ్జర్వ్ చేసి నీకేం కావాలో చూపిస్తున్నాడు అనమాట. ఓకే. దేవుణ్ణి చూసావా నువ్వు ఎప్పుడైనా? ఏం చెప్పాడు? కనిపించాడా? మాట్లాడావా మరి? కనిపించట్లేదా? ఓకే, కనిపిస్తాడులే నీకు. నువ్వు బుజ్జి పాప. స్కూల్కి వెళ్ళేటప్పుడు కనిపిస్తాడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కనిపిస్తాడా? ఏ దేవుడు కనిపించాడు? బాబా తాత, హనుమంత్, సరస్వతి దేవి, లక్ష్మీదేవి, వినాయకుడు, శివుడు. మీ స్కూల్లో ఉన్నాయా టెంపుల్స్ అన్ని? దేవుళ్ళే కనిపించారా? హాయ్ చెప్తారా నీకు? స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు హాయ్ చెప్తారా? దండం పెట్టుకొని వెళ్తావా? ఓకే. నీకు ఏ దేవుడు అంటే ఎక్కువ ఇష్టం? హనుమంతుడా? హనుమంతు, శివుడు, సరస్వతి దేవి, లక్ష్మీదేవి. అందరినీ కవర్ చేసేసావు అనమాట. అందరి బ్లెస్సింగ్స్ నీ దగ్గరకు వచ్చేసాయి. అందుకే వినాయకుడు కూడా. ఓకే. మరి లక్ష్మీదేవిది కూడా ఏదైనా శ్లోకం చెప్తావా నాకు? సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా భద్రభద్రాక్షి భద్రకేశరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సాముం పాదు సరస్వతి మాణిక్య వీణా ముపలాయం దే మతారథ మంజురవాగ్నినాస మహేంద్రనీనగ్నుతి కోమలాంబి మాతంగ మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోడతే కుంకుమరాగశోలే పండ్రక్షుపాక్షాం పుష్పప హస్తే నమస్తే నమస్తే జగదేక మాత జగదేక మాత. అయిపోయింది అక్క. నైస్ నాన్న. నేను చూస్తుంటే నాకు భలే అనిపిస్తుంది తెలుసా. శ్లోకాలు బాగా చెప్తున్నావు, సాంగ్స్ బాగా పాడుతున్నావు. నీకు లేని టాలెంట్ ఏంటి అసలు? అన్ని చేసేస్తావా నువ్వు? అన్ని మూవీస్ లో అయిపోయాయా?
ఓకే. నువ్వు ట్రిప్స్‌కి వెళ్తూ ఉంటావా? వెళ్తా. ఏం ట్రిప్స్‌కి వెళ్ళావు? మమ్మీతో వెళ్ళా బీచ్‌కి. బీచ్‌కి వెళ్ళావా? బీచ్ బాగుందా? అక్కడ ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? వాటర్ లోకి దూకుతారు. అవునా? నేను బీచ్‌కి వెళ్తే బయటే నుంచొని ఇలా చూస్తారు నేను అనుకుంటున్నాను. కూడా నువ్వు నుంచొని చూసావా? వాటర్ లోకి వెళ్ళావా? నేను నించొని చూసాను. నించొని చూసావా? ఓకే. నేను చెప్పింది కరెక్టే అయితే. భయమేసిందా వాటర్ లోకి వెళ్ళాలంటే? మరి వాటర్ చూస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు కదా! నీకు వెళ్ళాలనిపించలేదా? ఎందుకు మమ్మీ తీసుకెళ్ళలేదా లోపలికి? బీచ్‌కి వెళ్ళాలంటే ఐస్ క్రీమ్ అడుగుతాను. అందుకే తీసుకెళ్ళదు అయితే మమ్మీ. పళ్ళు అందుకే. పుచ్చిపోతాయి కదా తింటే. చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోతే, ఐస్ క్రీమ్ తింటే కోల్డ్ అవుతుంది. ఐస్ క్రీమ్ తింటే ఏం అవ్వదు, చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి. ఓకేనా? ఐస్ క్రీమ్ తింటే ఏమవ్వదు. నీకు జలుబు రాదన్నమాట. కోల్డ్ రాదా? రాదు. ఎందుకు? ఎందుకంటే ఇదొక జోక్ కాబట్టి. జో మీ మమ్మీకి నీతోనే ఫుల్ టైమ్ పాస్ అయిపోయిద్ది రోజు కదా? విసిగిస్తున్నావా? బాగా మంచిగా కూర్చొని గుడ్ గర్ల్ లా ఉంటున్నావా ఇంట్లో? గుర్తుకెళ్ళా. గుడ్ గర్ల్ లానే ఉంటున్నావా? ఇది కూడా జోకేనా? నిజమా? ఇది జోకే. ఇది కూడా జోకే. ఒప్పేసుకున్నావు జోకే అని. మీ మమ్మీ కూడా నవ్వలేకపోతున్నారు అక్కడ కూర్చొని. సరే ఇంకేదైనా మంచి డైలాగ్ చెప్పు నీకు ఇష్టమైంది నాకు. ఆకలన్నావు, రక్తమన్నావు, పస్తులున్నావు, కానీ మంచివాడిగా మారడానికి ఒక్క కారణం కూడా దొరకలేదా నీకు? సరే నా కోసం ఒక మంచి పాట కానీ శ్లోకం కానీ చెప్పు. శాంతాకారం గుజ్జగశయనం పద్మనామం సురేశం విద్యారాణం గగభృశర్షం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ విజ్ఞాన గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం గరుడ గమన తవ చరణ కమలం మనసిల సతు మమ నిత్యం గరుడ గమం తవ చరణ కమలం మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ జల జలయన విధి నమ్ము చిహరణము కవిబుధ వినుద పద పద్మ జల జలయన విధి నమ్ము చిహరణము విబుధ వినుద పద పద్మ విబుధ వినుద పద పద్మ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ శంఖ చక్రధర దుష్ట దైత్యార సర్వలోక శరణ శంఖ చక్రధర దుష్ట దైత్యార సర్వలోక శరణ సర్వలోక శరణ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ. అయిపోయిందా? ఓకే. నువ్వు మళ్ళీ లాస్ట్ గర్దగమన తవ చరణ కమలమి మనసిల సతు మమ నిత్యం గరుడగమన తవ చరణ కమలమి మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ. ఓకే. మోక్ష నువ్వు స్కూల్లో చాలా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కదా, అందులో కూడా పార్టిసిపేట్ చేస్తావా? అందులోని నాకు నాకు ఇండిపెండెన్స్ డే అయింది కదా, అప్పుడు మా ఒక ప్రోగ్రామ్ జరిగింది. అక్కడ గేమ్స్ లోని ఎవరెవరు గేమ్స్ ఆడేలో నేను జాయిన్ అవ్వలేదు. అప్పుడు స్కూల్లో జాయిన్ అవ్వక ముందు గేమ్స్ ఆడారు పిల్లలు, వాళ్ళకి ప్రైజులు వచ్చాయి, నాకు ప్రైజులు రాలే, నేను వెళ్ళలేదు. అవునా? ఇట్స్ ఓకే. నువ్వు గేమ్ ఆడితే నీకు వచ్చేది కదా, నీకు పాత స్కూల్లో వచ్చాయి కదా. పాత స్కూల్లో ఒక్క స్కూల్లోనే వచ్చింది, ఇంకే ఇప్పుడు స్కూల్లో నువ్వు రాలేదు. పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి రాలేదు నాన్న. వాళ్ళందరికంటే నువ్వే ఎక్కువ అచీవ్ చేస్తున్నావు కదా. డోంట్ డిసప్పాయింట్, ఓకేనా? నువ్వే గ్రేట్, చాలా గ్రేట్. నువ్వు బుజ్జి సెలబ్రిటీ. నువ్వు థ్యాంక్ యూ అక్క. నువ్వు చాలా క్యూట్ గా ఇప్పుడు రెడీ అయ్యావు కదా, మరి స్కూల్ కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ లో వెళ్ళాలి కదా. రైమ్స్ చెప్తావా నాకు? రైమ్స్ నాకు ఇష్టం. నీకు ఇష్టమైన రైమ్స్ చెప్పు. Rain, rain, go away. Come
Gunner wants to play, little Chuchu wants to play. Rain, rain, go away. Rain, rain, go away. Camel Gunner wants to play, little Chuchu wants to play. Rain, rain, go away. ఇంకోటేమో మా టెక్స్ట్ బుక్ లో ఉండే గేమ్, ఇంకోటేమో టెక్స్ట్ బుక్ లో ఉండే పోయం. Have you seen the jasmines? They are delicate and liked by all. Have you seen the lilies? They are simple, strong and tall. Yellow and orange flowers are acing. Red and violet are so very bright. Lilies and jasmines are just white in the foreground, but in the foreground they can fight. ఓకే, సూపర్. Thank you అక్క. తెలుగు పోయమ్స్ చెప్తా. ఓకే, చెప్పు. రంగు రంగుల రథమండి, రై రైమంటూ నడిచిన రథమండి, రత్నాల పొగిడే రథమండి, రాముడు ఊరేగిన రథమండి. ఓకే. క్యారెట్ అమ్మ క్యారెట్, కంటికి మంచిది క్యారెట్, అందుకే మేము తింటాము, ఆరోగ్యంగా ఉంటాము. నీకు కథలు వచ్చా? నీకు 7 రాజుగారికి 7 కొడుకులు అది తెలుసా కథ? నీకు తెలీదా? మమ్మీ చెప్పలేదా నీకు కథ? ఇంతకు ముందు చిన్నప్పుడు అవి చూసాను కథలన్నీ, నీతి కథలు. నీతి కథలు చూసావా? అవన్నీ చూసాను, ఇప్పుడు మర్చిపోయాను. మర్చిపోయావా? పెద్దదాని అయిపోయావు కదా, చిన్న పిల్లవా ఇప్పుడు? చిన్నప్పుడు చూసిందంట. ఓకే, సరే ఒక డాన్స్ చెయ్యి, మనం చూద్దాం, ఓకేనా? జగదానంద తారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగత ప్రియ పరిపాలక. జగదానంద తారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగత ప్రియ పరిపాలక. నీ పాలన శ్రీకరమౌదాక, శుభ శాంతుల సంపద తిరునాక, మన రాజ్యం సుధామయమౌదాక. జగదానంద తారక జానకి నాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానంద తారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మోకాంక్ష, ఇప్పుడు వరకు నేను చేసిన ఇంటర్వ్యూస్ లో నీదే బెస్ట్ ఇంటర్వ్యూ. వెరీ గుడ్ గర్ల్. ఓకే, మొత్తానికైతే చూసాం కదండి, పాప ఇంటర్వ్యూ మామూలుగా లేదు. అసలు ఎంత ఎనర్జెటిక్ గా ఉందంటే, ఇటు ఎడ్యుకేషన్ లోను ఫస్ట్, డాన్సింగ్, అలాగే సింగింగ్, అటువైపు మూవీస్ లో యాక్ట్ చేస్తుంది, సీరియల్స్ లో యాక్ట్ చేస్తుంది. ఇంత టాలెంటెడ్ గర్ల్ అయితే తప్పకుండా మనం కూడా ప్రోత్సహించాలి. చాలా మంచి ఇంటర్వ్యూ, చాలా టాలెంటెడ్ గర్ల్. తను ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ సో మచ్.